Good morning, everyone. Morning. Am I audible? Good morning. Yes. Okay. So I'm sharing my screen. So first of all, what is SAP? So what is SAP? SAP గురించి మీకు ఏం తెలుసండి? SAP is a one tool product tool. Okay. SAP stands for the system application product. ఇంకా అంటే దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం పోజ్ చేయొచ్చు. అంటే వేరియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫైనాన్స్, వి హ్యావ్ హెచ్ఆర్ రిలేటెడ్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ MM రిలేటెడ్. We have many. Okay. So as you said, SAP stands for Systems Application Products in Data Processing. సో SAP అంటే సిస్టమ్స్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది మార్కెట్లోకి 1972 ఇయర్లో వచ్చింది మనకి, రైట్? సో ఇందులో మనకి మెనీ ఆఫ్ ది మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ SAP అంటే మనం సిస్టమ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఇది 1972లో వచ్చింది. బట్ మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, లైక్ ఒరాకిల్స్ కానివ్వండి, టాలీ, పీపుల్ సాఫ్ట్ కానివ్వండి, బాన్, ఇలా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ వై ఎస్ఏపిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎనీ పర్టికులర్ రీజన్? ఫుల్ సెక్యూర్డ్. ఓకే, అంటే యూజ్ చేసే వాళ్ళకి సెక్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని తీసుకుంటారు. బట్ మనం ఎందుకు దీన్నే మనం నేర్చుకోవాలి? మనకు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. ఇది ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, ఇంకా Most of the companies and countries using this only SAP. ఎగ్జాక్ట్లీ. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి కాబట్టి వాటిలోనే మనకి ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి దెన్ మనం ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నాం. సో దీనికి కాంపిటేటర్గా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, యాజ్ లైక్ ఒరాకిల్ కానీ, లేదు అని అంటే కైండ్ ఆఫ్ కొన్ని ఇంటర్నల్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి మనకి. సో వీటితోటి కంపేర్ చేస్తే ఎస్ఏపినే ఎందుకు టాప్గా ఉంది అని అంటే, బికాస్ ఎస్ఏపిలో మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అరౌండ్ 36+ మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. మాడ్యూల్స్ అని అంటే ఏంటంటే, వాట్ డూ యు నో అబౌట్ మాడ్యూల్స్? డిఫరెంట్ స్టేజెస్. సో మనకి కంపెనీలో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయా? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందా? కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అదే కదా, ప్రొడక్ట్స్ తయారు చేయడం అండ్ దాన్ని సేల్ చేయడం. ద మెయిన్ మోటో ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇస్ ఏదైనా వస్తువులు తయారు చేయడం, దాన్ని సేల్ చేయడం. అదే కదా వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్, రైట్? అవునా కాదా? ఏదైనా కైండ్ ఆఫ్. సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాటిలో కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్పండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, Purchasing department, sales department, ఓకే ఓకే, ఇంకా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇంకా
PP integrity department. Like ఇంటిగ్రిటీ మీన్స్ PP, one model is SAP PP. దట్ ఈస్ ప్రొడక్షన్, రైట్? నేను ఓకే, ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పక్కన పెట్టండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఇన్ జనరల్ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటాం కదా, సో ఆ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అవి చెప్పండి. Payment department will also be there. దట్ ఈస్ ఫినాన్స్ డిపార్ట్మెంట్. Yes. ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్ట్. Yes. సో వీటిని మనం బేసిక్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రొడక్షన్, పర్చేస్, సేల్, హెచ్ఆర్, ఫినాన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేజర్ గా ఈ అన్ని కంపెనీస్ లో ఇవి కామన్ గా ఉంటాయి, అవునా? సో ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? సో ద మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసేది అదే అక్కడే కదా. మెటీరియల్స్ అనేది ఏవైతే లైక్ వస్తువులు తయారు చేస్తారో అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే కదా అది వస్తువులు తయారు చేసేది. రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ గా తయారు చేసేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే. దెన్ వాట్ ఈస్ మీన్ బై పర్చేస్ డిపార్ట్మెంట్? పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కావాల్సిన రా మెటీరియల్ ని వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఫ్రమ్ వెండర్స్ నుంచి రా మెటీరియల్స్ పర్చేస్ చేసేదాన్ని పర్చేస్ డిపార్ట్మెంట్. సేల్స్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో మన కంపెనీకి కస్టమర్స్ కి సేల్ చేసేదానికి సేల్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. హెచ్ఆర్, ఫైనాన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. అబౌట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎయిదర్ ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ఎల్స్ ఏదైతే మనం సేల్ చేసామో లైక్ ఆ ప్రొడక్ట్స్ మనం డెలివరీ చేస్తాం కదా, సమ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ అన్నా పెట్టుకుంటారు, లేదు అంటే మనం అన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలి. డిపెండ్స్ అపాన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరుగుతుంది, రైట్? ఇప్పుడు వీటన్నిటికీ ఎస్ చెప్పండి. సరే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఐడియా లేదు, ఒకసారి చెప్తారా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. లైక్ మనల్ని హైర్ చేసుకునేది వాళ్ళే, హెచ్ఆర్. Okay. సో కైండ్ ఆఫ్ పేరోల్ ఇన్ఫర్మేషన్ కానీ, పేరోల్ మీన్స్ లైక్ ఇప్పుడు మన ఎంప్లాయీ లైక్ మన సాలరీస్ రిలేటెడ్ కానీ మనకి ఏవైతే ఎస్ ఆల్మోస్ట్ ఒక ఎంప్లాయీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫ్రమ్ హైరింగ్ నుంచి మన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి, హెచ్ఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనకి ఇన్ జనరల్ గా మనకు తెలుసు. ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఏవైతే పర్చేస్ చేయాలో ఆ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి అని అంటే ఇన్ ప్రీవియస్ గా కానీ ఇప్పుడు కరెంట్ కానీ వితౌట్ ఎస్ఏపి. సో వీటన్నిటికీ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలా లేదా? అవునా కదా? వీటన్నిటికీ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్ కావాలా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ నే తీసుకుంటే కైండ్ ఆఫ్ అకౌంట్స్ ని మనం మెయింటైన్ చేయడానికి ఎస్ఐపికి ముందు వి యూస్ టాలీ, అవునా? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. టాలీ అనేది ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని అందరికి తెలుసు, రైట్? బట్ ఈ టాలీలో మనం ఏ కైండ్ ఆఫ్ ఎంట్రీస్ అనేది మనం ప్రాసెస్ చేయగలం, లైక్ పోస్టింగ్స్ అనేది చేయగలం? ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్, ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఉంటేనే, ప్రాపర్ గా ట్రాన్సాక్షన్ ఉంటేనే చేయగలం. కైండ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీసే కదా వీటిలో మనం ప్రాసెస్ చేయగలుగుతాం, అవునా? దీంట్లో మీరు సేల్స్ రిలేటెడ్ ఎంట్రీస్ మీరు పోస్టింగ్ చేయగలరా? లేదు. కొన్ని మెటీరియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మీరు పోస్టింగ్ చేయగలరా? మెటీరియల్ మీన్స్ పర్చేస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, ఆర్ ఆల్స్ హెచ్ఆర్ రిలేటెడ్. అంటే ఇది కేవలం ఓన్లీ అకౌంటింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడానికి మాత్రమే ఇది డిజైన్ చేయబడింది. అదర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని మనం పోస్ట్ అనేది చేయలేము టాలీ సాఫ్ట్వేర్ లో, అవునా? అండ్ అదే విధంగా హెచ్ఆర్ఎంఎస్ కి ఫ్యూ టూల్స్ అనేవి ఉంటాయి.
కొన్ని లైక్ ఇన్ మార్కెట్లో కొన్ని దొరుకుతాయి. కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకుంటారు. ఈ హ్యూమన్ రిసోర్స్ లైక్ ఎంప్లాయ్ యొక్క పేరోల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి ఒక ఓన్ సాఫ్ట్వేర్ అయినా డిజైన్ చేయించుకుంటారు. లేదు అని అంటే మార్కెట్లో దొరికే కొన్ని సాఫ్ట్వేర్స్ కైండ్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్ అనే వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఇది కేవలం ఎంప్లాయీ డీటెయిల్స్ని రికార్డ్ చేసుకోవడం, లైక్ వాళ్ళ ఎంప్లాయీ యొక్క లీవ్ బ్యాలెన్స్, లీవ్స్ని హ్యాండిల్ చేసుకోవడం కానీ, లేదంటే పేరోల్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆబ్వియస్లీ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ చేసేది ఈ హెచ్ఆర్ఎంఎస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో మనం అంటే ఇలా మనకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం ఇన్ ప్రీవియస్గా అయితే. బట్ ఇప్పుడు ఎస్ఏపి అనేది మనం తీసుకుంటే ఈ ఎస్ఏపిలోనే మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఇప్పుడు ఇదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో ఇట్ కైండ్ ఆఫ్ ఎంఎం మాడ్యూల్. ఎంఎం అంటే మన ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎం మాడ్యూల్ అనేది ఉంది. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. మాడ్యూల్ నేమ్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, సారీ పర్చేజ్ని మెటీరియల్ మేనేజ్మెంట్ అంటాము. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సో పిఎం మాడ్యూల్, సేల్ ఎస్డి, ఆబ్వియస్లీ హెచ్ఆర్, ఫికో అండ్ ట్రాన్స్పోర్ట్కి ఎస్ఏపిలోనే మాడ్యూల్స్ ఉన్నాయి. అది ఇంటర్నల్గా ఉంటుంది. అది కైండ్ ఆఫ్ దానికి స్పెసిఫిక్గా మాడ్యూల్ అని కాదు, ఒక కైండ్ ఆఫ్ టూల్ అనేది దాంట్లోనే ఉంటుంది. ఇలా మనకి అంటే ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు తీసుకునే బదులు ఒకటే సాఫ్ట్వేర్ తీసుకుంటే బెటరా, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ తీసుకోవడం బెటరా? వీటంతా ఇన్ఫర్మేషన్ ఒక చోట తీసుకోగలిగిందే, అందుకనే ఇది ఎస్ఏపి టాప్ అయింది సార్. సో ఇవన్నిటికీ కూడా ఎస్ఏపి అనేది అన్ని అంటే ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి సపోర్ట్ చేసే విధంగా మాడ్యూల్స్ అనేది క్రియేట్ చేయడం వలన ఎస్ఏపి సాఫ్ట్వేర్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కంపెనీస్, రైట్? సో అందువలన ఎస్ఏపి అనేది టాప్లో ఉంది. అండ్ అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో అందులో ఈ సాఫ్ట్వేర్కి కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దెన్ ఎస్ఏపి లెర్న్ చేయడంలో చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ కైండ్ ఆఫ్ మీరు చెక్ చేస్తే నౌకరీలో ఎప్పుడైనా చెక్ చేస్తే ఈ R2R రిలేటెడ్ కానీ లేదు అని అంటే P2P రిలేటెడ్ కానీ ఇవి కైండ్ ఆఫ్ O2C రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా అకౌంట్స్ మెయింటైన్ చేసే వన్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్. అంటే లైక్ R2R అంటే ఏంటి, P2P అంటే ఏంటి, OTC అంటే ఏంటి అనేది మనం చెప్పుకుంటాం. సో బట్ మీరు ఈ కీవర్డ్స్ తోటి నౌకరీలో ఎప్పుడైనా చెక్ చేస్తే సో మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ అన్ని ఎస్ఏపి రిలేటెడే అడుగుతారు. ఒకవేళ ఒరాకిల్ అని చెప్పి మెన్షన్ చేసినప్పటికీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఉంటే డెఫినెట్లీ దే విల్ హైర్ యూ. అండ్ ఆ తర్వాత మేబీ దే విల్ గివ్ యూ ట్రైనింగ్ ఆర్ కేటీ రిగార్డింగ్ ఒరాకిల్. సో ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. అంటే ఎస్ఏపి కోర్స్ అనేది ఈ టెక్నికల్ కోర్స్ అనేది మీరు నేర్చుకుంటే ఆబ్వియస్లీ అది ఒరాకిల్ అయినా కూడా ఇంకేదైనా సాఫ్ట్వేర్ అయినా కూడా ఇంటర్వ్యూస్ అనేది ఇన్ ఎస్ఏపిలోనే జరుగుతాయి చాలా వరకు. సో వన్స్ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మేబీ అక్కడ వన్ కైండ్ ఆఫ్ లోకల్ సాఫ్ట్వేర్ అంటే వాళ్ళ ఓన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, ఆర్ఎల్స్ లేదు అని అంటే గనక ఇంకేదన్నా అదర్ సాఫ్ట్వేర్స్ అయినా ఉన్నా కూడా వాళ్ళు కేటీ అనేది ఇస్తారు. సో ఈ వై ఎస్ఏపి అని అంటే ఆబ్వియస్లీ ఎస్ఏపిలో మనకి 36 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో అంటే ఒక కంపెనీకి అవసరమైన అన్ని మాడ్యూల్స్ ఎస్ఏపి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఎస్ఏపికి అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇంటిగ్రేషన్ అనేది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, లైక్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ అంటే ఐడియా ఉందా? వాట్ ఈస్ మీన్ బై ఇంటిగ్రేషన్ మీకు? One model to one model easily share the data. Yes. So it will integrate with one module to another module. So దీనివల్ల ఏం జరుగుతుందంటే సో ఇట్ ఫ్లోస్ ద డేటా అమాంగ్ ది
సో మాడ్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద FICO అనే దాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఓకే, మనం ఎందుకంటే బికాస్ వీఆర్ లర్నింగ్ FICO ఇన్ ఫ్యూచర్ కాబట్టి సో ఈ FICOనే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. FICOకి ఇంటిగ్రేట్ అయిన మాడ్యూల్స్ ఏంటి అని అంటే MM మాడ్యూల్ అండ్ SD మాడ్యూల్స్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఫికోకి ఈ 2 మాడ్యూల్స్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, MM అండ్ SD. ఈ రెండు ఎందుకు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అని అంటే సో ఇప్పుడు ఫికో అనేది కైండ్ ఆఫ్ ఫినాన్స్ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్ట్ చేసే వన్ ఆఫ్ ది మాడ్యూలేనా, అవునా? సో ఫికో అనేది యాక్చువల్లీ దెర్ ఆర్ 2 మాడ్యూల్స్. ఇది ఇట్స్ నాట్ ఎ 1 మాడ్యూల్, ఇట్స్ ఎ 2 మాడ్యూల్స్. ఫికో అనేది FI అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం FIని యూజ్ చేస్తాం. COని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఇంటర్నల్ పర్పస్ కోసం. ఓకే, సో ఇప్పుడు ఈ FIకి సంబంధించింది ఈ FI ఈ MMSDకి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఎలా అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ వన్ పర్చేస్ డిపార్ట్మెంట్, పర్చేస్ అంటే కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఓకే, దెన్ పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్ డిపార్ట్మెంట్ అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్లో మెయిన్గా మేజర్గా జరిగే వర్క్స్ ఏంటి? ఐ మీన్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మేజర్గా జరిగే వర్క్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మేజర్గా ఏం జరుగుతాయి? ఇన్ జనరల్గా కంపెనీలో ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే దాంట్లో ఏం జరుగుతుంది? రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ గా సో తీసుకొస్తాం ప్రొడక్షన్. లైక్ వస్తువులు తయారు చేసేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే కదా, రైట్? సో ఇప్పుడు వాళ్ళకి కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది కావాలి కదా, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ అనేది తయారు చేయాలి అనుకుందాం, ఒక షర్ట్ అనేది తయారు చేయాలి. సో ఈ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ షర్ట్ సో ఏ రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఏ రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? చెప్పండి. కైండ్ ఆఫ్ బటన్ ఇంపార్టెన్స్ ఏనా? బటన్స్, థ్రెడ్స్, క్లాత్స్ ఇవి ఇంపార్టెంటేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కూడా మన దగ్గర షార్టేజ్ వచ్చింది, ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఈ ఈ 3 రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నాకు షార్టేజ్ వచ్చింది. ఓకే, షార్టేజ్ వస్తే దాన్ని నేను ఆ మెటీరియల్స్ పర్చేస్ చేయాలి కదా, అవునా లేదా? ఇప్పుడు నాకు షార్టేజ్ వచ్చింది, ఇప్పుడు ఆ రా మెటీరియల్ నా దగ్గర లేదు, అవైలబుల్లో లేదు. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ గూడౌన్కి కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏవైతే రా మెటీరియల్ కావాలో ఆ రా మెటీరియల్స్ కోసం గూడౌన్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆబ్వియస్లీ గూడౌన్స్లో కూడా ఆ రా మెటీరియల్ స్టాక్ లేదు అని అనుకోండి, ఇప్పుడు ఈ బటన్స్, థ్రెడ్స్ కానీ లేదంటే క్లాత్స్ కానీ ఇప్పుడు ఆ స్టాక్ లేదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ రైస్ పిఓ అనే దానికంటే ముందు వీళ్ళు ఒక రిక్విజేషన్ అనేది ఇష్యూ చేస్తారు. రిక్విజేషన్ ఎవరికి ఇష్యూ చేస్తారు అంటే టు పర్చేస్ డిపార్ట్మెంట్కి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సేమ్ సిమిలర్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, ఈ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంతకు ముందు ఎవరైనా కూడా సేల్ చేశారా లేదా, అంటే వాళ్ళకి ఎవరైనా సప్లై చేశారా లేదా, ఒకవేళ అలాంటి వెండర్స్ ఉంటే వాళ్ళని కనెక్ట్ అవుతారు. ఒకవేళ అలాంటి వెండర్స్ ఎవరు లేరు, న్యూ వెండర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయాలి అని అంటే కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెండర్స్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రపోజల్ అనేది తీసుకొని అంటే ఎంత అమౌంట్కి
ప్రొవైడ్ చేయగలరు ఏంటి ఇలాంటి ఒక ప్రపోజల్ తీసుకొని అందులో ఒక 5 పర్టికులర్ వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి నెగోషియేట్ చేసుకొని ఆ తర్వాత ఆ 5 మెంబర్స్లో కూడా ఒక 2 ఆర్ 1 వెండర్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఇంత మెటీరియల్ కావాలి మేము ఇంత టైంలో మేము పేమెంట్ చేస్తాం అంటే ఎట్ ఏ టైం చెయ్యం సో మేబీ యాజ్ పర్ కంపెనీ టర్మ్స్ ప్రకారం 10 డేస్ కానీ 15 డేస్లో కానీ మేము పేమెంట్ చేస్తాము సో ఈ కైండ్ ఆఫ్ నెగోషియేషన్ అనేది జరిగి ఆ తరువాత వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు అంటే ఇది ఎంఎం మాడ్యూల్ వీళ్ళు పిఓ అనేది ఇష్యూ చేస్తారు ఎంఎం మాడ్యూల్ వాళ్ళు లైక్ వెండర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పిఓ అనేది ఇష్యూ చేస్తారు పిఓ అంటే ఏంటి వాట్ ఈస్ మీన్ బై పిఓ పర్చేజ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు ఈ పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి ఏం డీటెయిల్స్ ఉంటాయి మెటీరియల్ కాస్ట్ మెటీరియల్ మనకి టోటల్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ మెటీరియల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఎలా అంటే మనకి ఎంత స్టాక్ కావాలి అంటే కైండ్ ఆఫ్ క్వాంటిటీ ఎంత ఏ క్వాలిటీలో మనకి మెటీరియల్ కావాలి అండ్ అదే విధంగా ఆ మెటీరియల్ యొక్క ప్రైస్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పిఓలో ఉంటుంది యాజ్ పర్ పిఓ ప్రకారం వెండరు మనకి మెటీరియల్ అనేది సప్లై చేస్తాడు సో ఇదంతా ప్రాసెస్నే మనం P2P ప్రాసెస్ లైక్ P2P సైకిల్ ప్రొక్యూర్ టు పే సైకిల్ అని చెప్పి మనం అనుకుంటాం సో బట్ నేను చెప్తా లైక్ ఇంటిగ్రేషన్ యొక్క అడ్వాంటేజ్ చెప్తున్నా ఇనీషియల్గా ఓకే యాజ్ పర్ పిఓ ప్రకారం మనకి వెండర్ అనేది మెటీరియల్ సప్లై చేస్తాడు యాజ్ పర్ పిఓ వెండర్ విల్ సప్లై ద మెటీరియల్స్ ఓకే ఇప్పుడు ఈ పేమెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి సప్లై చేసిన తర్వాత వెండర్కి మనం పేమెంట్ చేయాలా వెండర్కి మనం పేమెంట్ చేయాలా లేదా చేయాలి సో ఇప్పుడు ఆ వెండర్కి పేమెంట్ ఎవరు చేస్తారు హూ విల్ మేక్ ద పేమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బట్ పర్చేస్ చేసింది ఎంఎం మాడ్యూల్ వాళ్ళు కదా కానీ ఎంఎం మాడ్యూల్ వారు మెటీరియల్ ఎంత కావాలి ఏందని చూసుకుంటారు తప్పితే ఈ ఇన్వాయిస్ ప్రాసెస్ చేసి మనం కాబట్టి మనం ఇన్వాయిస్ ప్రాసెస్ చేసి పేమెంట్ చేయాల్సింది మనమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇప్పుడు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఈ ఎంఎం మాడ్యూల్ వాళ్ళ వర్క్ కేవలం మెటీరియల్ అనేది పర్చేస్ చేయడం వరకే వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ పేమెంట్ చేసే ఐ మీన్ ఆథరైజేషన్ అనేది వాళ్ళకు ఉండదు సో ఆ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ ఇన్వాయిసెస్ ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్వాయిస్ వచ్చింది సో దే హ్యావ్ రిసీవ్డ్ ఈ ఫినాన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి దట్ ఈస్ ఏపీ టీమ్ రిసీవ్ ద ఇన్వాయిస్ ఏపీ టీమ్ రిసీవ్ ద ఇన్వాయిస్ ఏపీ టీమ్ అంటే అకౌంట్స్ పేబుల్ టీమ్ కేవలం వెండర్స్ ని పేమెంట్ చేయడానికి కోసమే మనకి అకౌంటింగ్ పేబుల్ అనే ఒక సబ్ మాడ్యూల్ ఉంటుంది ఈ ఎఫ్ఐలో సో అదే ఏపీ టీమ్ రిసీవ్డ్ వన్ ఇన్వాయిస్ ఇప్పుడు వన్స్ ఒక ఇన్వాయిస్ వచ్చిన వెంటనే వీళ్ళు పేమెంట్ చేసేస్తారా లేదు క్రాస్ చెకింగ్ చేయాలా ఎయిదర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్ అని వాళ్ళు క్రాస్ చెకింగ్ చేయాలా లేదా చేయాలి సో అది ఆ కైండ్ ఆఫ్ క్రాస్ చెకింగ్ ఎలా జరుగుతుంది త్రూ జిఆర్ కైండ్ ఆఫ్ 2-way మ్యాచింగ్ 3-way మ్యాచింగ్ అని ఒక కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఇన్వాయిస్ వచ్చింది అని అంటే ఆ ఇన్వాయిస్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓ చెక్ చేస్తారా చెక్ చేస్తాం ఇప్పుడు ఈ పిఓ అనేది క్రియేట్ చేసింది ఎవరు మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కదా అవునా సో ఇప్పుడు వీళ్ళు వెండర్కి ఇష్యూ చేస్తారు ఈ పిఓ అనేది బట్ ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పిఓని చెక్ చేయాలి అని అంటే వీళ్ళకి ఎంఎం మాడ్యూల్ వల్ల టీ కోడ్స్ యాక్సెస్ ఉండాలా అవును ఓన్లీ వ్యూ యాక్సెస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఆ యాక్సెస్నే అలా యాక్సెస్ మనకి ఎందుకు ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేస్తేనే మనకి ఇలాంటి యాక్సెస్ అనేది ఉంటుంది ఇలా ఇంటిగ్రేషన్ అనేది మనకు చెయ్యకపోతే సో పిఓస్ మనం చెక్ చేయడం కానీ కైండ్ ఆఫ్ ఇలా ఈ ఫ్లో ఆఫ్ డేటా ఇప్పుడు వీళ్ళు పిఓ అనేది రైజ్ చేసిన వెంటనే ఈవెన్ దో దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్
అండ్ వీళ్ళు మెటీరియల్ రిసీవ్ చేసుకున్న వెంటనే వీళ్ళకి కూడా కైండ్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేది వెళ్ళిపోతాయి. సో దెన్ దే విల్ క్రియేట్ ద ఇన్వాయిస్ ఇన్ దేర్ సిస్టమ్ అండ్ దే విల్ మేక్ ద పేమెంట్. ఇలాంటి ఒక ఇంటిగ్రేషన్ ఉంటేనే ఎంఎంకి ఫికోకి ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే ఎంఎం మాడ్యూల్ వాళ్ళు పర్చేస్ చేసిన ప్రతి లైక్ వాళ్ళు చేసిన ప్రతి పర్చేజెస్ కి దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫినాన్స్ టీమ్ పేమెంట్ చేస్తుంది. కానీ పేమెంట్ చేసే ముందు కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అదంతా కూడా ఈ ఇంటిగ్రేషన్ ద్వారానే జరుగుతుంది. ఒకవేళ అండ్ ఇంకొకటి, ఆబ్వియస్లీ కొన్ని ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు చేసేది సేలే కదా. ఎస్. ఇప్పుడు ప్రొడక్ట్స్ సేల్ చేశారు, సేల్ టు XYZ కస్టమర్. ఓకే, ఒక XYZ కస్టమర్ కి ప్రొడక్ట్స్ సేల్ చేశారు. ఇప్పుడు సేల్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు? O2C. ఈ సేల్స్ టీమ్ ఏం కలెక్ట్ చేసుకోదు కదా. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ సేల్స్ చేయడమే, సేల్స్ చేయడమే. దానికి సంబంధించిన పేమెంట్స్ అనేది వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళకి ఆథరైజేషన్ లేదు. సో ఇలా సేల్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ కలెక్ట్ చేసుకునేది కూడా ఇదే ఫినాన్స్ టీమ్. సపరేట్ గా ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ఏఆర్ టీమ్. ఏఆర్ టీమ్ ఆర్ఎల్స్ ఓటీసీ టీమ్, ఇలా మనం ఏ వర్డ్స్ అయినా పిలవచ్చు. ఏఆర్ టీమ్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ టీమ్. వీళ్ళు అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే కైండ్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది వచ్చిందో దాన్ని కూడా అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వాయిస్ ని సేల్స్ ఆర్డర్ ఎంత అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేసేది బేస్డ్ ఆన్ సేల్స్ ఆర్డర్ కానీ అండ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సేల్స్ ఆర్డర్ మనం చూడాలి అని అంటే ఎస్డి డిపార్ట్మెంట్ తోటి మనకి ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇంటిగ్రేషన్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఏఆర్ టీమ్ ఎస్డి తోటి, ఏపీ టీమ్ ఎంఎం మాడ్యూల్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. దెన్ ఓన్లీ దే కెన్ రికార్డ్ ద ఇన్వాయిసెస్ ఇన్ దే సిస్టమ్ అండ్ దే కెన్ మేక్ ద పేమెంట్ టువర్డ్స్ ద ఇన్వాయిసెస్. ఇంటిగ్రేషన్ అర్థమైందా మీకు? అయిపోయింది, అర్థమైంది. అండ్ ఆల్సో మనకి దెర్ ఆర్ 36 మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం, రైట్? దెర్ ఆర్ 36 మాడ్యూల్స్ ఆర్ దేర్ మనకి ఈ ఎస్ఏపిలో అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ 36 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 డిఫరెంట్ వేలో డిఫైన్ చేశారు. మాడ్యూల్స్ అనేవి 3 డిఫరెంట్ వేలో. వన్ ఈజ్ ఫంక్షనల్ మాడ్యూల్స్ అని కొన్ని ఉంటాయి, టెక్నికల్ మాడ్యూల్ అని కొన్ని ఉంటాయి, టెక్నికల్ మాడ్యూల్స్ అండ్ అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ మనం చూద్దాము. ఓకే, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్. అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ లో ఏమేమి వస్తాయంటే కైండ్ ఆఫ్ జిఆర్సి, బేసిస్, సెక్యూరిటీ. సో ఇవి అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలా వస్తుందో మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక ఏబిసి కంపెనీ. ఓకే ఓకే, మన కంపెనీలో ఇప్పటి వరకు వీఆర్ యూజింగ్ టాలీ, వీఆర్ యూజింగ్ టాలీ సాఫ్ట్వేర్. బట్ నౌ వీ వాంట్ టు introduce SAP in our company. ఓకే, సో మన కంపెనీలో ఇప్పుడు SAP ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాం. సో దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్? ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే లైక్ ఇప్పుడు ఇప్పటి వరకు టాలీ సాఫ్ట్వేర్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. నౌ SAP ని ప్రాసెస్ అంటే SAP సాఫ్ట్వేర్ ని వాళ్ళ కంపెనీలో ఇన్స్టాల్ చేయించి సో నౌ దే వాంట్ టు రికార్డ్ ఆల్ ద ట్రాన్సాక్షన్, ఐ మీన్ దే వాంట్ టు మెయింటైన్ దేర్ అకౌంట్స్ ఇన్ SAP. Okay, so for this
వీళ్ళు ఏంటి అని అంటే ఇనీషియల్ గా ఎస్ఏపి ఇండియా అనే వన్ ఆఫ్ ది కంపెనీ ఇది అంటే మెయిన్ ఈ ఎస్ఏపిని డెవలప్ చేసింది ఎస్ఏపి ఏజీ కంపెనీ, రైట్? అండ్ అదే విధంగా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ బ్రాంచెస్ అనేవి ఉంటాయి, కైండ్ ఆఫ్ వాళ్ళ సర్వర్స్ అనేది ఇష్యూ చేయడానికి. అదే విధంగా మన ఇండియాలో కూడా ఎస్ఏపి ఇండియా అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఈ ఎస్ఏపి సర్వర్స్ అనేది సేల్ చేస్తుంది టు ద కంపెనీస్ కి. ఇప్పుడు ఏదైతే ఎవరైతే కైండ్ ఆఫ్ వాళ్ళ కంపెనీలో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవాలి, కైండ్ ఆఫ్ వాళ్ళ అకౌంట్స్ ని ఎస్ఏపిలో మెయింటైన్ చేయించుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఎస్ఏపి ఇండియా దగ్గర నుంచి దే నీడ్ టు పర్చేస్ ద సర్వర్. ఓకే, సర్వర్ అనేది పర్చేస్ చేయాలి. సో ఏబిసి కంపెనీ నీడ్ టు పర్చేస్ ద సర్వర్ ఫ్రమ్ ఎస్ఏపి ఇండియా ఆర్ ఏజీ కంపెనీ. దాని పర్టికులర్ ఏవైతే ఆథరైజేషన్ సెంటర్ ఉంటాయో సో వాళ్ళ దగ్గర నుంచి ఈ సర్వర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వన్స్ ఇది పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టాలీ అనేది ఒకటి ఉందనుకోండి. టాలీని మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ ని ఆటోమేటిక్ గా మీరు పోస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో టాలీకి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. మనం ఇన్స్టాల్ చేసుకొని మీకు ఒక ప్రాసెస్ తెలియాలే కానీ మీరు ఆటోమేటిక్గా మీ కంపెనీ క్రియేట్ చేసుకొని అంటే కైండ్ ఆఫ్ మీ కంపెనీ నేమ్ క్రియేట్ చేసుకొని మీరు ఎంట్రీస్ ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవచ్చు. అవునా? దానికంటూ పెద్ద టైం ఏమైనా పడుతుందా మనకి? సో దానికంటూ స్పెసిఫిక్ టైం అనేది ఏది పట్టదు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఈజీగా పోస్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ఎస్ఏపికి అలా ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు ఏబిసి కంపెనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేసుకోగలరా అంటే సో ఇట్స్ నాట్ ఈజీ టు దాట్. సో ఇనీషియల్ గా పర్చేస్ చేసిన తర్వాత అగైన్ ఈ ఏబిసి కంపెనీ ఇంకొక కంపెనీని హైర్ చేసుకోవాలి. ఏబిసి కంపెనీ నీడ్ టు హైర్ వన్ మోర్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీ, కైండ్ ఆఫ్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ ని వీళ్ళు హైర్ చేసుకోవాలి. లైక్ సో ఏబిసి కంపెనీ నీడ్ టు హైర్ టీసీఎస్ కంపెనీ ఫర్ ద కాన్ఫిగరేషన్ కోసం కైండ్ ఆఫ్ టీసీఎస్ కంపెనీని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ టీసీఎస్ కంపెనీ అండ్ ఈ ఏబిసి కంపెనీ సో ఇద్దరు కూడా కలిసి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఈ సాఫ్ట్వేర్ ని కాన్ఫిగరేషన్ చేయడం ఏబిసి కంపెనీ యొక్క వాళ్ళు ఎస్ఏపిని పర్చేస్ చేశారు. ఇప్పుడు దాన్ని కాన్ఫిగర్ చేయడానికి ఎవరిని హైర్ చేసుకున్నారు? టీసీఎస్. ఇప్పుడు టీసీఎస్ అండ్ ఏబిసి రెండు కూడా కలిసి ఇనీషియల్ గా టీసీఎస్ ఒక టీమ్ ని హైర్ చేసుకుంటారు, కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటారు ఫర్ ద ఇంప్లిమెంటేషన్ పర్పస్. లైక్ టీసీఎస్ హైర్ ఫ్యూ ఎంప్లాయీస్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ పర్పస్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఏబిసి కంపెనీ అనేది ఉంది. ఇది మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో అండ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో వాటి ఆపరేషన్స్ అనేది లైక్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి కంపెనీ అనేది వీటి ఆపరేషన్స్ అనేది బెంగళూరులో ఉంది అండ్ హైదరాబాద్ లో ఉంది అండ్ వైజాగ్ లో ఉంది, కైండ్ ఆఫ్ విజయవాడ అండ్ అదే విధంగా అదర్ కంట్రీస్ లో కూడా వీటి ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అని అనుకుందాం. కైండ్ ఆఫ్ యూకే కానీ ఆర్ ఎల్స్ ప్యారిస్ కానీ ఇలాంటి అదర్ ప్లేసెస్ లో కూడా వీటి ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఇప్పుడు బెంగళూరులో ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బెంగళూరులో కేవలం ఒక్క లొకేషన్ లోనే వీటి ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయా? నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో వాటి ఆపరేషన్స్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు కైండ్ ఆఫ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు టాటా మోటార్స్ అనేది ఉంది. టాటా మోటార్స్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే ఒకటే లొకేషన్ లో ఉండదు.
ఇట్ లొకేటెడ్ ఇన్ 15 to 20 లొకేషన్స్ లో కూడా ఉంటుంది, అవునా? సో అవును. ఇలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో వాటి ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ టీసీఎస్ హైర్ చేసుకుంది అని చెప్పుకున్నాం కదా, కైండ్ ఆఫ్ మాడ్యూల్ వైజ్ వాళ్ళు ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఫికో అనేది వన్ ఆఫ్ ది మోడల్. ఇప్పుడు ఫికోకి సంబంధించి ఒక పర్సన్ ని హైర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు అని అంటే, సేమ్ యాజ్ వాళ్ళ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఎక్కడెక్కడ లొకేట్ అయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ ఏంటి, ఇప్పుడు ఏబిసి కదా, ఏపీజీ ఈజ్ అ కంపెనీ. ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ అండర్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? కంపెనీ కోడ్స్ అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? కంపెనీ అంటే ఎస్ఐపి ఫికోలో కంపెనీ ఈజ్ అ డిఫరెంట్, కంపెనీ కోడ్ ఈజ్ అ డిఫరెంట్. కంపెనీ అంటే ఈజ్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏబిసి ఈజ్ అ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ ప్లేస్ లో మనం ఈ ఏబిసిని మనం రికార్డ్ చేస్తాం. కంపెనీ కోడ్ అంటే ఏంటనంటే, ఇప్పుడు ఈ ఏబిసి అండర్ లో నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, సబ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు టాటా గ్రూప్ లో మనకి నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీస్ ఉన్నాయా? లైక్ టీసీఎస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కంపెనీ, అవునా? అదే విధంగా టాటా మోటార్స్ ఒక కంపెనీయా? టాటా స్టీల్ వన్ ఆఫ్ ది కంపెనీ, లైక్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే ఈ కంపెనీస్ అన్ని ఒకటే టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయా? నో, రైట్? టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా వాటర్ అండ్ ఇలా టాటా ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి, రైట్? అరౌండ్ 30+ మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఇలానే ఈ ఏబిసి కంపెనీకి కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ వన్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకుందాం. టైప్ ఆఫ్ స్టీల్ వన్ కైండ్ ఆఫ్ కంపెనీ. ఇంకేదన్నా సర్వీసెస్ ఉన్నాయనుకోండి, అది వన్ కైండ్ ఆఫ్ కంపెనీ. ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కంపెనీ కోడ్ అనేది డిఫైన్ చేస్తారు, కంపెనీ కోడ్. అండ్ ఆ కంపెనీస్, ఈ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేసి ఈ ఫికో కన్సల్టెంట్ దాని ప్రకారం రికార్డ్ చేస్తారు. అండ్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ అనేది ఉంది కైండ్ ఆఫ్ సేల్. ఇప్పుడు ఇవి సిమెంట్ అనేది కొంతమంది కస్టమర్స్ కి క్రెడిట్ బేసిస్ లో కూడా సేల్ చేస్తారు, అవునా? క్రెడిట్ బేసిస్ లో కూడా సేల్ చేస్తారు. ఇప్పుడు ఆ క్రెడిట్ ని ఒక లిమిట్ ఇవ్వడం, అంటే మేబీ ఒక 2 lakh వరకే ఒక లిమిట్ ఇవ్వాలి. లైక్ క్రెడిట్ లిమిట్ అనేది ఓన్లీ 2 lakh వరకు. సో ఇలా అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ డిఫైన్ చేయడం, ఎంతమంది వెండర్స్ ఉన్నారో ఆ వెండర్ డీటెయిల్స్ రికార్డ్ చేయడం, కస్టమర్స్ ని, అంటే ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కాన్ఫిగర్ చేయడం. సో ఇలా కాన్ఫిగర్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ అని అంటాం. ఇలా కాన్ఫిగరేషన్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్, ఓన్లీ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, సేమ్ యాజ్ టీసీఎస్ అనేది ఆ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుంటారు అని చెప్పి చెప్పుకున్నాం, రైట్? అవునా కదా? సో ఇప్పుడు వీళ్ళల్లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారంటే అది బేసిస్ పర్సన్ వాళ్ళే. బేసిస్ మాడ్యూల్ వాళ్ళే ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారు అంటే, దే విల్ క్రియేట్ ద యూజర్ ఐడీస్ ఆర్ యూజర్ అకౌంట్స్. యూజర్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసేది బేసిస్ వాళ్ళే. మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసేది ఫికో మాడ్యూల్, అంటే లైక్ కాన్ఫిగర్ చేసేది ఫికో అని చెప్పుకున్నాం. అదే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఎస్డి మాడ్యూల్.
మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఎంఎం మాడ్యూల్. వీళ్ళు లాగిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కైండ్ ఆఫ్ అకౌంట్స్ యూజర్ ఐడి అనేది ఉండాలి కదా, యూజర్ Yes. అకౌంట్స్ అనేది ఉండాలి కదా. ఆ యూజర్ Yes. అకౌంట్స్ క్రియేట్ చేసేది బేసిస్ వాళ్ళు. ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యేది బేసిస్ వాళ్ళు. ఆ తర్వాత సెకండ్ మోస్ట్ అంటే లైక్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది యూజర్ అకౌంట్స్ తర్వాత ఇన్వాల్వ్ అయ్యేది ఎవరో ఒకసారి గెస్ చేయండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇంకా నేను ఇది ఇంప్లిమెంటేషన్ లో చెప్తున్నా. యాజ్ పర్ ద ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బేసిస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తేనే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా జాయిన్ అవ్వి లాగిన్ అయ్యి దే కెన్ క్రియేట్ దైర్ కాన్ఫిగరేషన్స్. సో సెకండ్ పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? సో యూ సైడ్ హెచ్ఆర్. వై? ఎందుకు? పేరోడ్ ఇట్లా అన్ని దాని హెచ్ఆర్ కిందకి వస్తుందా? ఓకే, ఇంకా అదర్స్? ఇవి ఎంట్రీ చేయాలన్నా కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయాలన్నా కూడా ఎంట్రీ చేసే వాళ్ళు కావాలి కదా సార్. ఓకే, అంటే ఇది కాన్ఫిగరేషన్ లేకుండా డే టు డే ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు? దిస్ ఇస్ పాసిబుల్. బేసిస్ వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసేస్తారు కదా. వాళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, యూజర్ అకౌంట్స్. దట్ మీన్స్ మీరు ఎస్ఏపిలో లాగిన్ అవ్వడానికి ఏదైతే యూజర్ అకౌంట్ అవసరమో అది వాళ్ళు క్రియేట్ చేస్తారు బేసిస్ వాళ్ళు. నెక్స్ట్ ఫీకో వాళ్ళు ఉంటారు. ఫికో వాళ్ళు ఎందుకు? అంటే కాన్ఫిగరేషన్ చేసుకొని అంతా బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ చేసుకోనికి కన్సల్టెంట్ లెవెల్. వై నాట్ ఎస్డి ఆర్ వై నాట్ ఎంఎం ఆర్ వై నాట్ హెచ్ఆర్? వై ఫికో? ఫికో వాళ్ళే ఎందుకు ఫస్ట్ అంటే ఇన్వాల్వ్ అవ్వాలి ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ తర్వాత? ఐ థింక్ నేను ఆల్రెడీ మీకు ఆన్సర్ కూడా ఇచ్చేసాను. ఎందుకు అనంటే ఇప్పుడు ఎంఎం వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ వాళ్ళే ఉన్నారు. హెచ్ఆర్ వాళ్ళు చేసే వర్క్ ఏంటి? పేరోడ్ వర్క్స్ ఎవరైతే కంపెనీ లైక్ వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ ని రికార్డ్ చేయడం, అదేనా? అదే కదా. మరి ఎస్డి వాళ్ళు ఓన్లీ సేల్స్ సేల్స్ చేస్తారు. ఎంఎం వాళ్ళు ఏవైతే పర్చేజ్ ఆర్డర్ ఉన్నాయో ఇప్పుడు ఈ మూడు ఏవైతే ఉన్నాయో హెచ్ఆర్ వాళ్ళు కానీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక కంపెనీ అనేది ఉండాలి కదా. అవును. ఆ కంపెనీ క్రియేట్ చేసేది ఎవరు? ఫీకో వాళ్ళు. సో ఫికో పర్సన్ ఈస్ క్రియేట్ ద కంపెనీ. ఫికో వాళ్ళే కంపెనీ అనేది క్రియేట్ చేస్తారు ఇనీషియల్ గా. దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, ఇంకొక వర్డ్ లో చెప్పాలంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కంపెనీని క్రియేట్ చేస్తారు, కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత కంపెనీ కోడ్ కి అంటే కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తారు. సో వన్స్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తేనే కదా తర్వాత హెచ్ఆర్ వాళ్ళు ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని రికార్డ్ చేసుకోగలుగుతారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ రికార్డ్ చేయాలంటే ఏ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ అని స్పెసిఫిక్ గా రికార్డ్ చేయాలి కదా. సో కంపెనీ అనే నేమ్ మెన్షన్ చేయకుండా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే అది ఏ కంపెనీలో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం, రైట్? సో అదే ఎస్డి వాళ్ళు ఉన్నారు, లైక్ సేల్స్ చేశారు. ఏ కంపెనీలో సేల్ చేశారంటే ఏం చెప్తారు? కంపెనీ కోడ్ అనేది ఈజ్ మ్యాండేటరీ, రైట్? ఆ కంపెనీని క్రియేట్ చేసేదే ఫికో పర్సన్. అర్థమైందా? సో వన్స్ ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది బేసిస్ వాళ్ళు టు క్రియేట్ ద యూజర్ అకౌంట్స్. యూజర్ అకౌంట్స్ అంటే సేమ్ యాజ్ మీరు ఇప్పుడు ఒక క్రెడెన్షియల్స్ తోటి ఎస్ఏపి లాగిన్ అవుతారు కదా. సో ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చేదే ఈ బేసిస్ వాళ్ళు. ఆ తర్వాత ఫంక్షనల్ మాడ్యూల్స్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది మనకి 3 టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 3 టైప్ ఆఫ్ మాడ్యూల్స్ లో ఫంక్షనల్ మాడ్యూల్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది ఫికో మాడ్యూల్ వాళ్ళు. క్లియర్? అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ ఈ మూడండి: జిఆర్సి, బేసిస్, సెక్యూరిటీ.
జిఆర్సి బేసిస్ సెక్యూరిటీ. అదే టెక్నికల్ మాడ్యూల్స్ ఏంటి అని అంటే above, ఇంకా అబాప్, అబాప్, above ఒకటే ఐడియా ఉంది. సో ఎస్ఏపి నెట్ వ్యూవర్, ఓకే, SAP NetWeaver, and SAP EP and PI, kind of solution manager. ఓకే, సొల్యూషన్ మేనేజర్. సో ఇవన్నీ కూడా టెక్నికల్ మోడల్ కింద వస్తుంది మనకి. ఓకే, సో అదే ఫంక్షనల్ మోడల్ కింద వస్తే ఫంక్షనల్ మోడల్ కింద సేమ్ యాజ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఫికో ఈజ్ నాట్ వన్ మోడల్. ఫికో అనేది ఒక మోడల్ కాదు, కాకపోతే మనం రెండింటిని కలిపి చెప్తున్నాం. ఇట్స్ యాక్చువల్లీ 2 డిఫరెంట్ మోడల్స్. FICO. ఎస్, FICO అనేది 2 డిఫరెంట్ మోడల్స్. మనం ఫికో అని కూడా అనకూడదు, FICO అనేది అనాలి. FI అంటే ఏంటి, CO అంటే ఏంటి అనేది నేను చెప్పాను కదా. FI అనేది కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, CO అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో దీని గురించి ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మోడల్స్ లిస్ట్ అంతా చెప్పుకున్న తర్వాత. ఓకే, Okay. సో ఫికో అండ్ అదే విధంగా HCM, Yes. SD, MM, kind of Sure. PS, PM, QM, and IM, HR, LE, SRM, and CRM. అంటే ఇవేంటంటే సో ఫస్ట్ ఫికో అనేది వచ్చేసరికి ఆబ్వియస్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకే, HCM అంటే సో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్, సో కైండ్ ఆఫ్ PS అంటే ప్రాజెక్ట్ సిస్టమ్, PM అంటే లైక్ ప్లాంట్ మెయింటెనెన్స్, QM అంటే సో క్వాలిటీ మేనేజ్మెంట్, IM అంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, HR you already knows, human resources, LE is a logistic execution, SRM like a supplier relationship management, CRM customer relationship management, ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద బ్రీఫ్ ఆఫ్ లైక్ మేజర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాను. ఇలా మనకి 36+ మోడల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. అంటే ఒక బిగ్ MNC కంపెనీస్కి ఆర్ఎల్స్ ఒక బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏవేవైతే కైండ్ ఆఫ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో, ఎన్ని సర్వీసెస్ అయితే కావాలో అన్ని సర్వీసెస్ ఒక్క ఎస్ఏపి సాఫ్ట్వేరే ప్రొవైడ్ చేయగలదు. అందుకనే ఎస్ఏపి వన్ ఆఫ్ ది లీడింగ్ సాఫ్ట్వేర్ గా ఉంది. ఓకే, క్లియరా మోడల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? Yes, clear.
సో ఇప్పుడు ఫికో అనేది మనం చెప్పుకున్నాం కదా, ఫికో ఈజ్ నాట్ one model, FICO is not a one model, FI is a one model and CO is a one model అని చెప్పుకున్నాం, రైట్? సో FI అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తామని చెప్పి మనం చెప్పుకున్నాం, రైట్? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంటే మీకు ఐడియా ఉందా? వాట్ ఈస్ వై వి యూస్ FI? ఐడియా లేదు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయి ఫైనల్ గా? ఓన్లీ టూ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే లైక్ ఎక్స్టర్నల్ లోనే మనకు మేజర్ గా ఉండే ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇప్పుడు కంపెనీ ఏ పొజిషన్ ని తెలుసుకోవాలంటే ఏ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూడాలి? ఎక్స్టర్నల్ ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్. ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూడాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఏ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది చూడాలి? ఐడియా లేదు. టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్పండి. ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్. ట్రయల్ బ్యాలెన్స్, P&L account. P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ Balance లాస్ sheet. అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్. రైట్? సో ఈ ఫికోలో మనకి మేజర్ గా మనం ఈ ఫికోని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడానికి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్ని FI లోనే మనం రికార్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానీ, లేదంటే Yeah, కైండ్ ఆఫ్ సాలరీ కానీ, ఇలాంటివన్నీ మనం పోస్ట్ చేస్తే దేనికి హిట్ అవుతాయి? పిఎల్ అండ్ అకౌంట్. P&L కే కదా మనకి హిట్ అయ్యేది. కైండ్ ఆఫ్ Hmm. అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని, బ్యాలెన్స్ అసెట్ కానీ లైబిలిటీ రిలేటెడ్ Liability. ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాలెన్స్ షీటే కదా. అంటే Yes. మనం రికార్డ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లోనే కదా రికార్డ్ అయ్యేది. ఎస్. ఇప్పుడు ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆ కంపెనీ యొక్క స్టేటస్ ని తెలియజేస్తుందా? ఎస్. ఇస్ ఇట్ ఇన్ లాస్ ఆర్ ఇస్ ఇట్ ఇన్ ప్రాఫిట్స్? వాటి కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూడొచ్చా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తే? తెలుసుకోవచ్చు Yes. కదా. సో అంటే ఈ FI అనేది మేజర్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. అంటే మనం యూజువల్ గా పోస్ట్ చేసే ఎంట్రీస్ అన్ని కూడా ఈ FI లోనే మనం చేస్తాం. దెన్ వాట్ ఈజ్ మీన్ బై CO అంటే, CO అనేది కైండ్ ఆఫ్ కంట్రోలింగ్. CO అంటే CO స్టాండ్ ఫర్ కంట్రోలింగ్. ఓకే, కంట్రోలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ ని తయారు చేసాం. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని మనం సేల్ చేసేటప్పుడు ఆ ప్రైస్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, దాన్ని మనం సేల్ చేస్తున్నాం. ఇప్పుడు సేల్ చేయడానికి దీని ప్రైస్ ఎంత, 50 రూపీస్ అని చెప్పి నేను ఒక ప్రోడక్ట్ కి ఒక 50 రూపీస్ ప్రైస్ ట్యాగ్ అని పెట్టాను. ఇప్పుడు ఆ ప్రైస్ ట్యాగ్ అనేది మీరు ఎలా పెడతారు? దాని కాంపిటేటర్ బట్టి మనం ప్రైస్ అనేది మెయింటైన్ చేస్తాం. మొత్తం క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఒక ఫినిష్డ్ గుడ్స్ గా తయారవడానికి ఎంత అయితే మనకి ఖర్చు అయిందా, తర్వాత మనకు బెనిఫిట్ ఏంటి అన్న. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి 30 రూపీస్ అయింది అనుకోండి, దాన్ని కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ ఇంకేదన్నా అంటే ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఓ 30 రూపీస్ అయితే దాన్ని మనం 40 రూపీస్కో 45 రూపీస్కో ఇంక్లూడింగ్ ప్రాఫిట్ కూడా కలుపుకొని మనం సేల్ చేస్తాం. అంటే కైండ్ ఆఫ్ ప్రైస్ అనేది ఇలా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకి ఒక 30 మినిట్స్ టైం పట్టింది అనుకుందాం. ఓకే, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి కంప్లీట్ గా ఒక రా మెటీరియల్స్ యూస్ చేసుకొని ఒక ఫినిష్డ్ గుడ్ తయారు చేయడానికి మనకు పట్టిన టైం ఇస్ 30 మినిట్స్ ఆఫ్ టైం.
ఓకే, ఈ 30 మినిట్స్ ఆఫ్ టైంలో ఆబ్వియస్లీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లైక్ హ్యూమన్ Yes. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్లస్ రా మెటీరియల్స్, ప్లస్ ఎలక్ట్రిసిటీ, Yes. మిషనరీ, వీటన్నిటిని కలిపితేనే కదా, అంటే లైక్ ఇవన్నీ ఉంటేనే కదా మనకు ఒక ఫినిష్డ్ గూడ్ వచ్చేది. Yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ ఆఫ్ టైం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకి 30 మినిట్స్ టైం పట్టింది అంటే ఇప్పుడు ఆ 30 మినిట్స్ మనకి ఎలక్ట్రిసిటీ ఖర్చు అయినట్టేనా? అవును. ఆ 30 మినిట్స్ ని మనం మిషనరీని యూజ్ చేసినట్టేనా? అవును. ఆ 30 మినిట్స్ కి సంబంధించి హ్యూమన్ ఉన్నట్టేనా? హ్యూమన్ ని కూడా యూటిలైజ్ చేసినట్టేనా? ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి మనకి 30 మినిట్స్ పట్టింది అండ్ రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి ఏదైతే రా మెటీరియల్ ఉందో ఈ రా మెటీరియల్ అంటే అది ఆ ప్రొడక్ట్ కి లైక్ ఒక 20 రూపీస్ వర్త్ గల రా మెటీరియల్స్ అనేది మనం కట్ చేసాం అనుకుందాం. ఒక 20 రూపీస్ యొక్క రా మెటీరియల్. Okay. 20 రూపీస్ యొక్క రా మెటీరియల్ మనం యూజ్ చేసాం, హ్యూమన్, ఎలక్ట్రిసిటీ అండ్ మిషన్. ఇప్పుడు ఆ టోటల్ ప్రోడక్ట్ మనకి ఎంత అయింది అని అంటే ఖర్చు వచ్చేసరికి 50 రూపీస్ అని అనుకుందాం. ఓకే, 50 రూపీస్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఖర్చు. ఇప్పుడు ఈ కంట్రోలింగ్ ఏం చేస్తుంది అంటే సో 30 మినిట్స్ పట్టే దగ్గర దే వాంట్ టు ట్రై టు మేక్ ఎంటైర్ ప్రోడక్ట్, లైక్ ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి 25 మినిట్స్ లో ప్రోడక్ట్ తయారు చేయడానికి ప్లాన్స్ వేస్తారు, కైండ్ ఆఫ్ కంట్రోలింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు 20 రూపీస్ రా మెటీరియల్ యూజ్ చేసే దగ్గర ఒక 15 కానీ ఆర్ఎల్స్ క్వాలిటీలో ఇంకా ఏ మాత్రం తగ్గకూడదు అని అనుకుంటే 20 రూపీస్ మెటీరియల్ యూజ్ చేసినా కూడా మిషనరీని, ఎలక్ట్రిసిటీని, హ్యూమన్ని కైండ్ ఆఫ్ లైక్ అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని 30 మినిట్స్ని కాస్త 25 మినిట్స్గా తగ్గించడానికి ట్రై చేస్తారు. లేదంటే 25 మినిట్స్ని తర్వాత 20 మినిట్స్కి తగ్గడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 30 మినిట్స్ పట్టింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పర్ఫెక్ట్ ప్లాన్ వల్ల 20 మినిట్స్లోనే ఒక వస్తువుని తయారు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఇంతకు ముందు 1 అవర్లో ఎన్ని ప్రోడక్ట్లు తయారు చేస్తారు యాజ్ పర్ ప్రీవియస్ ప్లాన్ ప్రకారం? 2. ఇప్పుడు వీళ్ళు కైండ్ ఆఫ్ ఒక ప్లాన్ వేసిన తర్వాత అంటే దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అదే 1 అవర్లో ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? 4. 3, రైట్? 3, 20 మినిట్స్ ఈచ్ వన్. ఓకే, సారీ. 3 ప్రొడక్ట్స్ తయారు చేస్తారా? అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కౌంట్ పెరిగిందా? Yes. సో ఇది వన్ కైండ్ ఆఫ్ కంట్రోలింగ్ యాక్టివిటీ. ఈ కంట్రోలింగ్ లో కూడా దేర్ ఆర్ 6 to 7 సబ్ మోడ్యూల్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క సబ్ మోడ్యూల్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అంటే ఇది ఇనీషియల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో లైక్ యూటిలైజేషన్ అనేది పెంచడం, టైమింగ్ అనేది తగ్గించడం ఒక సినారియో. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏబిసి కంపెనీ అనే దానికే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాయ్స్ కూడా సేల్ చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు ఈ టాయ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, టాయ్స్ లో కూడా రకాలు ఉంటాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 చెప్పండి మీరు టాయ్స్ లో. 2-3 ఏదైనా పర్లేదు. ఓకే, బాల్స్ కానీ లేదు అని అంటే కైండ్ ఆఫ్ స్మాల్ కార్స్, ఇలా ఒక 2 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ 2 డిఫరెంట్ వేలో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల వాళ్ళు. రెండిటికి ఒకటే రా మెటీరియల్ కాదు, ఒకటే మెషినరీ కాదు, అవునా? హ్యూమన్స్ కూడా మ్యాన్ పవర్ కూడా కైండ్ ఆఫ్ ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే దేనికి దానికి ఉంటారు, రైట్? ఇప్పుడు బాల్స్ మనం పర్చేస్ చేయడం టోటల్ కాస్ట్ ఇప్పుడు ఒక 1000 మనం పర్చేస్ చేసాం అనుకోండి, సేమ్ యాజ్ బోత్ 1000 పర్చేస్ చేసాం అనుకోండి.
ఇప్పుడు ఈ రెండు కూడా వేటిల్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, వేటిల్లో లైక్ ఇప్పుడు కంపెనీ లెవెల్లో చూస్తే, అంటే ఈ ఎఫ్ఐ లెవెల్లో చూస్తే మనకి టోటల్ సేల్ కనిపిస్తుంది, టోటల్ అసెట్ కనిపిస్తుంది, టోటల్ ప్రాఫిట్స్ కనిపిస్తాయి, అవునా? కానీ ఇంటర్నల్ గా వెళ్ళినప్పుడే కదా ఏ ప్రోడక్ట్ కి ఎంతెంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏ ప్రోడక్ట్ లో లాస్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయగలడం పాసిబుల్ అవుతుంది. సో అప్పుడు బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ లాసెస్ వస్తున్నాయి, ఎక్కడ లాభాలు వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేసి, ఒకవేళ కంటిన్యూస్ గా ఇప్పుడు బాల్స్ ఏవైతే ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయో వాటిల్లో లాసెస్ వస్తున్నాయి అనుకోండి కంటిన్యూస్ గా, ఒక సర్టైన్ టైం తర్వాత దే విల్ క్లోజ్ దిస్ ప్రొడక్ట్ ఆర్ ఎల్స్ దే విల్ రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్. వీటిల్లో అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయో వాటిని దే విల్ ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దే విల్ సెల్ మోర్. సో ఈ సిఓ అనేది ఈ కైండ్ ఆఫ్ పర్పస్ కోసం ఉపయోగపడుతుందా? కైండ్ ఆఫ్ ఇంటర్నల్ సేల్, అంటే ఇది ఇంటర్నల్ గా వాళ్ళ సేల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం ఈ సిఓ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఫికోలో ఇఫ్ యూ లర్న్ ఫికో మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది ఉంటాయి, లైక్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎఫ్ఐసిఓ. మనకి ఒకవేళ కంప్లీట్ ఫికో అనేది మనం నేర్చుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయనంటే, సో వన్ ఈజ్ కన్సల్టెంట్ జాబ్స్, వన్ ఈజ్ ఎండ్ యూజర్ జాబ్స్. ఓకే, వన్ ఈజ్ కన్సల్టెంట్ జాబ్, వన్ ఈజ్ ఎండ్ యూజర్ జాబ్. కన్సల్టెంట్ జాబ్ అంటే ఏంటంటే, నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఇక్కడ ఈ సినారియోలో, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఎస్ఐపి సాఫ్ట్వేర్ ని వాళ్ళ కంపెనీలో ఇన్స్టాల్ చేయించుకొని వాళ్ళ కంపెనీలో దాన్ని యూజ్ చేయాలి అని అనుకుంటే ఒక కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పుకున్నాం, కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, రైట్? సో అలాంటి ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా చేయడాన్నే మనము ఈ కన్సల్టెంట్ జాబ్ అని అంటాం, కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, కాన్ఫిగరేషన్ చేయడమే ఈ కన్సల్టెంట్ జాబ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్పెన్సెస్ ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఉంది. ఓకే, ఈ రెంట్ ని మనం పోస్ట్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద ఎంట్రీ, లైక్ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ రెంట్? రెంట్ అకౌంట్ అంటారు బ్యాంక్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇదే కదా ఎంట్రీ. ఇప్పుడు మనం ఇనీషియల్ గా యాజ్ ఎంట్రీని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో లైక్ మనం మాన్యువల్ గా రాసేదైతే ఫస్ట్ నుంచి మనం ఇలానే రాస్తాం, అవునా? ఇలానే రాస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ దిస్ ఎంట్రీ ఇన్ టు ఎస్ఏపి, మనకి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఎంట్రీ అనేది ఏ కంపెనీలో జరిగింది, ఈ ఎక్స్పెన్సెస్ ఏ కంపెనీలో జరిగింది అనేది ఇంపార్టెంట్. ఆ కంపెనీలోనే కదా మనం ఈ ఎక్స్పెన్సెస్ ని రికార్డ్ చేయాల్సింది. అవును. ఇప్పుడు ఆ కంపెనీని క్రియేట్ చేసేది ఈ కన్సల్టెంటే క్రియేట్ చేస్తాడు, కంపెనీ కోడ్ ని కన్సల్టెంటే క్రియేట్ చేస్తాడు. అదే విధంగా ఇలాంటి ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేయాలి అని అంటే మనకి ఎస్ఏపిలో జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలి. కైండ్ ఆఫ్ జిఎల్ క్రియేషన్ అంటే రెంట్ కి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, బ్యాంక్ కి ఒక జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి ముందు ఇనీషియల్ గా అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటంటే మనకి మేజర్ గా 4 టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం పోస్టింగ్స్ అనేది చేస్తాం. ఆ 4 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? మేజర్ గా మనం పోస్ట్ చేసే కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆ కేటగిరీస్ ఏంటి? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, పేయబుల్, రిసీవబుల్. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, పేయబుల్, లయబిలిటీస్, అసెట్స్. ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్సే కదా ఎక్కడున్నా కూడా. ఈవెన్ దో మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్రయల్ బ్యాలెన్స్ లో లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్ అవే కదా.
అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవే కదా. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ ఐ మీన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్, ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీ ట్రాన్సాక్షన్స్ కదా మనం రికార్డ్ చేసేది ఎక్కడైనా కూడా. అవును. ఈ అంటే ఇప్పుడు ఏవైతే ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలో వీటికి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలని చెప్పాం. ఏ జిఎల్ అకౌంట్స్? రెంట్కి సంబంధించిన ఒక జిఎల్ అకౌంట్, బ్యాంకుకి సంబంధించిన ఒక జిఎల్ అకౌంట్. ఇప్పుడు రెంట్ అనేది ఏమవుతుంది? మనకి ఎక్స్పెన్సెస్ కదా. అవును. బ్యాంక్ అనేది అసెట్, రైట్? అసెట్. అసెట్. ఇప్పుడు ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే, ఏ జిఎల్ ని అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ జిఎల్స్ ఉన్నాయి, లైక్ ఈ కేటగిరీస్ అంటే ఎక్స్పెన్సెస్ ని మనం కైండ్ ఆఫ్ 1000 to 1999 అని ఇలా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి. అండ్ ఇన్కమ్ కి 2000 to 2999 అండ్ 3000 to 3999 అండ్ 4000 to 4999 ఇలా ఒక నెంబరింగ్ అనేది ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తే, ఈ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తేనే ఈ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయగలం. అర్థమైందా? అవి ఎలా అంటే, ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్, ఈ 2 జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం, అవునా? అవును. రైట్. ఇప్పుడు ఈ రెంట్ అనేది ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ కదా. అవును. సో దెన్ ఐ నీడ్ టు యూస్ దిస్ నెంబర్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్. అంటే 1000 నుంచి 1999 మధ్యలో ఉన్న ఏ నెంబర్ నైనా యూజ్ చేసుకొని ఐ నీడ్ టు క్రియేట్ ద ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్ అనేది నేను క్రియేట్ చేయాలి. అదే విధంగా బ్యాంక్ జిఎల్ ని నేను క్రియేట్ చేయాలంటే ఐ నీడ్ టు యూస్ 4000 to 4999 జిఎల్ నెంబర్ ని యూజ్ చేసి ఐ నీడ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్. ఇలా మనం నెంబర్స్ ని ఎందుకు యూజ్ చేయాలంటే, ఇలా ఒక నెంబరింగ్ ఇవ్వడం వల్ల ఈ జిఎల్ నెంబర్ ని అంటే చూసిన వెంటనే మనం చెప్పగలం ఇది ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది. ఇప్పుడు మీరు 1000 నుంచి 1999 సిరీస్ లో ఏదన్నా జిఎల్ ని చూసారంటే ఆటోమేటిక్ గా మీరు చెప్పగలరు దిస్ ఇస్ ద ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ జిఎల్ అని. బికాస్ వీ హ్యావ్ అకౌంట్ గ్రూప్ అనేది ఆ కైండ్ ఆఫ్ వేలో డిఫైన్ చేశారు. ఇప్పుడు ఈ అకౌంట్ గ్రూప్స్ అంటే, ఇప్పుడు ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంత కాన్ఫిగరేషన్ జరగాలి. ఈ కాన్ఫిగరేషన్ లేకుండా ఈ ఎంట్రీస్ మీరు పోస్ట్ చేయగలరా ఎండ్ యూజర్ గా? లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్ జాబ్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో ఒక కాన్ఫిగరేషన్ జరిగితేనే దెన్ వీ కెన్ పోస్ట్ ద ఎంట్రీస్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్. సో ఇది జిఎల్ ని క్రియేట్ చేయాలన్నా ఈ కైండ్ ఆఫ్ ఉండాలి. అండ్ ఈ జిఎల్ ని క్రియేట్ చేయాలంటే అకౌంట్ గ్రూప్స్ ఉండాలని చెప్పి మనం చెప్పుకున్నామా? ఈ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయిన్ గా ఉండాలి. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇప్పుడు మనకి ఫర్ హ్యూమన్ కి హార్ట్ ఎలా ఇంపార్టెంటో ఈ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అంత ఇంపార్టెంట్. ఎంటైర్ అకౌంటింగ్ మొత్తానికి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అంత ఇంపార్టెంట్. వితౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ you cannot create the GL account and you cannot post the entries into SAP system. Entries post చేయకపోతే you cannot create the financial statements. సో అంత ఇంపార్టెంట్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది. అర్థమైందా? సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా కన్సల్టెంట్ చేస్తే ఎండ్ యూజర్ విల్ పోస్ట్ ద ఎంట్రీస్. చెప్పండి ప్లీజ్. సార్, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ప్రతి ఒక్కదానికి ఒక 4 ఆల్ఫా న్యూమెరికల్ కోడ్ అనేది మనం ఇస్తాం, రైట్? సో ఆ కోడ్ ని ఈ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కోడ్ ని మనం మెన్షన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో క్రియేట్ చేయడం అకౌంట్స్ గ్రూప్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం అకౌంట్స్ గ్రూప్ ని క్రియేట్ చేయం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత అకౌంట్స్ గ్రూప్ కి సపరేట్ గా ఇంకొక టీ కోడ్ అనేది ఉంటుంది. దాంట్లో ఆ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం అసైన్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో ఆటోమేటిక్ గా ఇంటర్లింక్ అయి ఉంటుంది అది.
క్లియర్? ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైందా వాట్ టైప్స్ ఆఫ్ జాబ్, లైక్ వాట్ కన్సల్టెంట్ విల్ డూ అండ్ వాట్ ఎండ్ యూజర్ జాబ్స్ ఏంటి, ఇవి మీకు అర్థమైందా? క్లియర్? క్లియర్. ఎండ్ యూజర్ లో కూడా మళ్ళీ మనకి 3 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ లో R2R, P2P అండ్ O2C 3 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ P2P అంటే ఏంటి అండ్ O2C అంటే ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, P2P అంటే లైక్ ప్రొక్యూర్ టు పే, O2C అంటే ఆర్డర్ టు క్యాష్. ఓకే, సో ఇది ఇంకొక వేలో కూడా చెప్పొచ్చు, ఏపీ టీమ్, ఏఆర్ టీమ్. ఏపీ అంటే అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్. ఓకే, సో ఈ P2Pలో ఏంటి అని అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎంఎం మోడ్యూల్ అనే ఒకటి ఉంటుంది. ఎంఎం మోడ్యూల్ వాళ్ళు మేజర్ గా చేసే వర్క్ ఏంటి? PO creation. కైండ్ ఆఫ్ మెటీరియల్ పర్చేస్, అదే కదా? Yes. మెటీరియల్స్ పర్చేస్ చేస్తారు, పిఓ ఇష్యూ చేస్తారు. యాజ్ పర్ ద పిఓ వెండర్ నీడ్ టు సప్లై ద మెటీరియల్స్. అవునా? Yes. ఇప్పుడు ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఈ P2Pలోనే జరుగుతాయి. అంటే వెండర్ కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా ఈ P2Pలోనే జరుగుతాయి. అదే విధంగా ఎస్డి మోడ్యూల్ అని ఇంకోటి చెప్పుకున్నాం మనం. అవునా? ఎస్డి మోడ్యూల్లో ఏం జరుగుతుంది మేజర్ గా? సేల్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆ సేల్స్ జరిగిన తర్వాత ఆబ్వియస్లీ దానికి సంబంధించిన పేమెంట్స్ అనేవి ఓటీసీ టీమ్ అనేది ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి, కైండ్ ఆఫ్ వెండర్ క్రియేషన్ కానీ వెండర్ పేమెంట్స్ చేయడం ఎలా, అండ్ అదేవిధంగా డౌన్ పేమెంట్స్. ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి మనం ఏదన్నా కొంత అంటే కొన్ని మెటీరియల్స్ అనేది మనం పర్చేస్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakh వర్త్ రా మెటీరియల్స్ మనం పర్చేస్ చేయాలి. ఇప్పుడు అతను క్రెడిట్ బేసిస్ మీద అంటే వితౌట్ ఎనీ పేమెంట్ 10 lakh వర్త్ గల రా మెటీరియల్స్ మనకేం ఫ్రీగా సప్లై చేయరు, రైట్? ఇనీషియల్ గా కొంత డౌన్ పేమెంట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ అనేది మనం పే చేయాలా టు ద వెండర్ కి. అవును. సో దాన్నే మనం ఇన్ ఎస్ఐపి టర్మినాలజీలో డౌన్ పేమెంట్ అని అంటాం. డౌన్ పేమెంట్. సో ఆ డౌన్ పేమెంట్ ని రికార్డ్ చేయడం ఎలా, అండ్ అదే విధంగా కైండ్ ఆఫ్ ఇప్పుడు వెండర్ కి మనం 10 lakh అనుకోండి. ఇప్పుడు ఆ 10 lakh కి కొన్ని కంపెనీస్ ఏంటి అని అంటే ఆ పేమెంట్ ని విత్ ఇన్ 45 days లో క్లియర్ చేయొచ్చు. అంటే ఆ పేమెంట్ చేయడానికి కొంత టైం అనేది ఉంటుంది. సో మెటీరియల్ వచ్చిన వెంటనే పే చేయొచ్చా అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ కంపెనీ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. కొన్ని కంపెనీస్ 30 days లో పే చేయొచ్చు, కొన్ని కంపెనీస్ 15 days లో పే చేయొచ్చు, ఆర్ ఎల్స్ కొన్ని కంపెనీస్ 45 days లో పే చేయొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ కంపెనీ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. ఇప్పుడు అదే వెండర్ నాకు ఇన్ని డేస్ లో మీరు ఇప్పుడు 45 days లో నేను పే చేయొచ్చు వెండర్ కి, కానీ వెండర్ కి మనీ రిక్వైర్మెంట్ ఉంది. అతను అలాంటప్పుడు ఒక ఆఫర్ ఇచ్చారనుకోండి, మీరు 45 days లో కాకుండా విత్ ఇన్ 5 days లో నాకు పేమెంట్ చేస్తే ఐ విల్ గివ్ యూ 5% ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ద ఇన్వాయిస్ అమౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh లో 5% డిస్కౌంట్ అంటే ఎంత? 50,000 డిస్కౌంట్ అంటే లైక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో పేమెంట్ చేయొచ్చా మనం? ఇప్పుడు ఆ డిస్కౌంట్ అనేది మన కైండ్ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 5 lakh వి పే ఓన్లీ 4.5 lakh ఓన్లీ. అవునా? 50,000 మనకు ప్రాఫిట్ వచ్చిందా? సో కైండ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్, డిస్కౌంట్ ఆన్ పేమెంట్ అంటే ఎన్ని వేస్ లో మనం పే చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి P2P అంటే వెండర్ మనకి ఏ విధంగా అయితే ఇలాంటి ఆఫర్స్ ఇచ్చాడో అదే విధంగా ఓటీసీలో కూడా సేమ్ అప్లై అవుతుంది. కాకపోతే P2Pలో వెండర్ మనకిస్తాడు డిస్కౌంట్, ఓటీసీలో మనం ఇస్తాము కస్టమర్ కి. సో ఇది P2P అంటే ఏంటి, ఓటీసీ అంటే ఏంటి. అండ్ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ జేఈ పోస్టింగ్స్ ఇదే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది. కైండ్ ఆఫ్ అక్రూవల్స్ కానీ, రికరింగ్ డాక్యుమెంట్స్ కానీ, అండ్ అదే విధంగా బ్యాంక్ రీకన్సిలేషన్ కానీ, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. అంటే ఇప్పుడు P2P పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా వెండర్ దగ్గర నుంచి అంటే ఒక ఫారెన్ వెండర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం అనుకోండి, ఫారెన్ వెండర్ దగ్గర నుంచి
మనం ఒకటి పర్చేస్ చేసాం అనుకోండి, రా మెటీరియల్స్ పర్చేస్ చేసాం. ఇప్పుడు ఆ పర్టికులర్ డేకి ఒక $1,000 టోటల్ ఇన్వాయిస్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు మనము December 15th మనం పర్చేస్ చేసాం. December 15th మనం పర్చేస్ చేసాం. ఆ రోజు ఒక డాలర్ వాల్యూ 70 రూపీస్ ఉంది, 70 INR ఉంది. మనం పేమెంట్ చేసే రోజు 60 INR ఉంది. ఇప్పుడు మనం పేమెంట్ చేసే రోజు ఏ అమౌంట్ తోటి మనం పేమెంట్ చేస్తాం? 70 ప్రెసెంట్ ఏదైతే ఉందో దాన్ని. సో మనం ఆల్వేస్ మన కరెన్సీ తోటి వాడికి సంబంధం లేదు. వాడి టోటల్ బిల్లు $1,000. అవునా? ఓకే. మనం ఏ రోజు పే చేసినా వాడికి పోయేది $1,000. వాడికి వచ్చేది ఏముంది, పోయేది ఏముంది? ఏదైనా ఉంటే మనకే కదా. ఆ డిఫరెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటాం. రివాల్యుయేషన్ అంటే దీనివల్ల మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని ఐడెంటిఫై చేయడం. వీటిలో కూడా కైండ్ ఆఫ్ అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ రియలైజ్డ్ గెయిన్ ఇలా టైప్ ఆఫ్ ఉంటుంది. సో టాపిక్ వెళ్ళినప్పుడు మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో అంటే ఒక ఎంట్రీకి అపార్ట్ ఫ్రమ్ వెండర్ ఆర్ కస్టమర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, రిమైనింగ్ అన్ని కూడా R2R లోనే జరుగుతాయి. సో ఇవి టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్. ఈ R2R లో కూడా మనకి కంపేరింగ్ టు P2P OTs తో కంపేర్ చేస్తే R2R లోనే మనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి టు పర్ఫార్మ్, అండ్ అదే విధంగా గ్రోత్ కూడా R2R లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? సో రిగార్డింగ్ మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి. సో R2R లో వెంకట్ గారు 1 minute. చెప్పండి. నార్మల్ R2R లో మనం ఏమేమి ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటాం, P2P లో ఏం నేర్చుకుంటాం, ఇక్కడ O2C లో ఏం నేర్చుకుంటాం అంటే నార్మల్ గా అంటే కంటెంట్స్ యూ వాంట్ టు సీ? కంటెంట్ జస్ట్ 1 minute, ఐ విల్ షో యూ. బట్ నేను అంటే కొన్ని కంటెంట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, బట్ ఐ విల్ షో యూ. ఓకే, అంటే మేజర్ కంటెంట్స్. yes I understood. నా సైడ్ నుంచి మీకు ఏదైనా నాయిస్ వినిపిస్తుందా? లేదు లేదు. సో మనకి ఈ కోర్సు ఒకవేళ మీరు జాయిన్ అయితే నాట్ ఓన్లీ ఇన్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా సో కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని మనం చెప్పుకున్నామా, రైట్? కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, ఇలా ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో కొంత కాన్ఫిగరేషన్ అనేది మనం చెయ్యాలి అని చెప్పి చెప్పుకున్నాము, రైట్? ఇప్పుడు ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి, ఇలాంటి ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా చేయాలి, ఇంత కాన్ఫిగరేషన్ చేయాలి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ కూడా నేను చెప్తాను. అండ్ అదే విధంగా ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జర్నల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడం, డిస్ప్లే GL లైన్ ఐటమ్ డిస్ప్లే, అంటే ఒక ఎంట్రీస్ పోస్ట్ చేయడం, పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్ అండ్ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ లో ఇవే శాంపిల్, రికరింగ్ అండ్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్, డాక్యుమెంట్ రివర్సల్, ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అండ్ అకౌంట్స్ పేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సో కైండ్ ఆఫ్ వెండర్స్ ని క్రియేట్ చేయడం వల్ల డౌన్ పేమెంట్ ఫ్రమ్ ద వెండర్స్, ఓకే, అండ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తాను, ఐ మీన్ కవర్ చేస్తాను. అండ్ వీటితో పాటు అంటే నేను ఎక్కువ చూపించదలుచుకోలేదు ఇక్కడ, చూపించదలుచుకోలేదు మీన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటే మెన్షన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అని కనిపిస్తుందా మీకు ఇది? అవునవును. సో ఇప్పుడు ఇదే ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ నేను ఇక్కడ ఒకటే నేమ్ మెన్షన్ చేశాను, అవునా? దీన్ని ఇదే విధంగా నేను ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే మీకు చూపిస్తాను ఆ ఫైల్ కూడా. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్, యా. సో దిస్ ద ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ ఫైల్, అంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్. సో ఇందులో ఇన్ని ప్రాసెస్ స్టెప్స్ మనం కవర్ చేస్తే
ఇన్ని ప్రాసెస్ స్టెప్స్ మనం కవర్ చేస్తే ఈ Okay, ఫారిన్ entry కరెన్సీని రివాల్యూషన్ అనేది మనం చేయగలుగుతాం. అర్థమైందా? నేను కేవలం అంటే ఓన్లీ ఏ టాపిక్ అనే దాన్ని మాత్రమే నేను మెన్షన్ చేశా. దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టెప్స్ అన్ని మెన్షన్ చేస్తే చాలా పేజెస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను మేజర్గా అనేది ఏంటంటే ఇక్కడ సేమ్ యాజ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కవర్ చేస్తాను. అంటే ఎలా అంటే మీకు ఓన్లీ ఎండ్ యూజర్ నాలెడ్జ్ అనే కాకుండా కైండ్ ఆఫ్ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి అయితే బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అవసరం అని చెప్పాం కదా, ఆ కాన్ఫిగరేషన్ కూడా నేను చెప్తాను. అండ్ అదే విధంగా కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్స్ అని చెప్పి చెప్పుకున్నాం మనం, రైట్? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో అది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ ని అప్గ్రేడ్ చేయడం, ఇలా టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్, వాటి గురించి కూడా నేను కవర్ చేస్తాను. అండ్ అదేవిధంగా కొన్ని టెక్నికల్ రిలేటెడ్, అంటే కన్సల్టెంట్ రిలేటెడ్, ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ కానివ్వండి, అసాప్ మెథడాలజీ, ఎస్ఏపి ఆర్కిటెక్చర్, సో ఇలాంటివి కవర్ చేస్తాను. అండ్ అదేవిధంగా అకౌంటింగ్ బేసిక్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి R2R పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్వ్యూస్ అనేది ఇస్తున్నప్పుడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అయితే అడుగుతున్నారో అదే విధంగా బేసిక్స్ గురించి కూడా అడుగుతారు. అంటే కైండ్ ఆఫ్ వాట్ ఈస్ గోల్డెన్ రూల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ అదే విధంగా ఫ్యూ ఆఫ్ ది జర్నల్ ఎంట్రీస్, ఐ మీన్ అవుట్ స్టాండింగ్ రెంట్ కానీ, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇలాంటి ఫ్యూ ఆఫ్ ది జర్నల్ ఎంట్రీస్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. సో అలాంటి బేసిక్స్ గురించి కూడా నేను టచ్ చేస్తాను. అండ్ R2R P2P అనేది ఆబ్వియస్లీ కంప్లీట్ ప్రాసెస్ కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎస్ఏపి టేబుల్స్ అంటే ఏంటి? ఎస్ఏపి టేబుల్స్ అంటే మనం రికార్డ్ చేసే ప్రతి డేటా, అంటే మనం సేవ్ చేసే ప్రతి డేటా ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాని ఒక్కొక్క టేబుల్లో రికార్డ్ అవుతుంది మనకి టేబుల్స్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్స్ మనం క్రియేట్ చేస్తే ఆ కంపెనీ కోడ్స్ డేటా మొత్తం కూడా ఒక టేబుల్లో రికార్డ్ అవుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ టేబుల్లో రికార్డ్ అవుతుంది. సో ఈ టేబుల్స్ కానీ, టీ కోడ్స్ లిస్టు, టికెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టికెట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా వైల్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ వైల్ పోస్టింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్, సో సమ్ టైమ్స్ విల్ గెట్ సమ్ ఎర్రర్స్, రైట్? సో అలాంటి వాటికి టికెట్స్ అనేది రైజ్ చేస్తారు ఇన్ రియల్ టైమ్ సినారియోలో. అది మేబీ ఆ టికెట్ మేనేజ్మెంట్, SLA అంటే ఏంటి, అంటే రియల్ టైంలో యూజ్ చేసే టర్మినాలజీ, ఇవన్నీ కూడా SLA. ఓకే, అండ్ అదే విధంగా టీమ్స్ గురించి ఐ థింక్ మీ అంటే యాజ్ ఎ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే సో టీమ్స్ గురించి మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది. అలా కాకుండా సో యాజ్ ఎ బేసిస్గా, యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఓపెన్గా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కొన్నిటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అట్లీస్ట్ లైక్ ఇప్పుడు మీటింగ్ క్రియేట్ చేయడం కూడా తెలియకుండా 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే బాగోదు కదా. అండర్స్టూడ్? నేనేం అంటున్నానో అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. సో అలాంటి టీమ్స్ గురించి ఇప్పుడు మనం ఏదైతే టీమ్స్ చెప్తున్నామో దీంట్లో కొన్ని బేసిక్స్ గురించి, అండ్ అదేవిధంగా అవుట్లుక్, మెయిల్ డ్రాఫ్టింగ్ కానీ. సో మెయిల్ ఎలా అంటే 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం కరెక్ట్ మెయిల్ ఫార్మేట్ మనం చేయకపోతే కొన్నిసార్లు నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మెయిల్స్ వల్లే జాబ్స్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్కలేషన్స్ అవ్వడం కూడా చాలా అవుతాయి. సో ఈ మెయిల్ డ్రాఫ్టింగ్ కానీ, సో కైండ్ ఆఫ్ ఎక్సెల్ రిలేటెడ్ కూడా. ఇప్పుడు ఎక్సెల్ మీకు ఆల్రెడీ అన్ని వచ్చా అండి? అంటే కైండ్ ఆఫ్ VLOOKUP అండ్ పైవట్ టేబుల్, పోస్ట్ స్పెషల్, సో ఇలాంటి ఎక్సెల్ థింగ్స్ కూడా మనకి R2Rలో ఇంకా ఎలా చెప్పాలి అని అంటే R2Rలో మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేయడం, ఇది మేబీ ఒక 70% మనం యూజ్ చేస్తే, 60 to 70% యూజ్ చేస్తే, ఒక 30% ఎక్సెల్ మీదే వర్క్ ఉంటుంది. ఎక్సెల్ అనాలిసిస్ ని బేస్ చేసుకునే SAP పోస్టింగ్స్ అనేది మనం చేస్తాం. ఓకే, ఇలాంటి ఎక్సెల్స్ గురించి కూడా చెప్పడం. అండ్ ఫ్యూ ఆఫ్ ది రియల్ టైమ్ సినారియోస్, అంటే రియల్ టైమ్ గా ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయి, ఏ టర్మినాలజీ మనం అంటే ఏ వర్డ్స్ ని ఏ విధంగా పిలవాలి, ఇలాంటి రియల్ టైమ్ సినారియోస్. అండ్ అదే విధంగా కంటెంట్ వైజ్ వస్తే కనుక
కైండ్ ఆఫ్ అక్రూవల్స్ అండ్ డిఫరల్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని ఎలా రికార్డ్ చేయడం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని ఎలా రికార్డ్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్స్, అండ్ డిప్రిషియేషన్ కానీ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, స్క్రాప్, ఫారెన్ కరెన్సీ రెవల్యూషన్. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తానండి. బ్యాంక్ రీకన్సిలేషన్, మంత్ అండ్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెటీ క్యాష్, దోస్ థింగ్స్ ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను ఈ 45 days డ్యూరేషన్. ఈ 45 days డ్యూరేషన్ అనేది ఇస్ కైండ్ ఆఫ్ డేస్ క్లాసెస్ అండి. ఓకే, సో ఒక 5 క్లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి కానీ తగ్గదు, అది మాత్రం Okay. షూర్గా చెప్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ వెండర్ రికన్సిలేషన్ అన్ని కవర్ అవుతుందా? ఎస్ 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 అంటే ఏవైతే మనం మంత్ యాక్టివిటీ చేసాం అన్నీ కవర్ అవుతుంది కదా? ఎస్ అవుతాయి. అండ్ కొన్ని అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేషన్ కానివ్వండి, అంటే ఎంఎం, ఎస్డి వీటి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను టచ్ చేయట్లేదు, ఓన్లీ ఫికో మాత్రమే టచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పిఓ క్రియేషన్ చూపిస్తారా లేదా పిఓ క్రియేషన్ ఏమి ఉండదా మనకు చూపించేది? పిఓ క్రియేషన్ నేను ట్రై చేస్తానండి, పిఓ క్రియేషన్ చూపించడానికి, ఎందుకంటే ఇది ఎస్డి మోడల్లో జరుగుతుంది, ఫికోలోకి సంబంధం లేదు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏదైనా జెన్యున్ పోజ్ అంటే పిఓది పోజ్ చేయాలంటే 100% పిఓ ఉండాలి కదా? ఎస్ పిఓ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేయడం ప్రాసెస్ నేను చెప్తాను. సో Okay. తర్వాత పిఓ అనేది ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే పిఓని బేస్ చేసుకొని మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, రైట్? బట్ వితౌట్ పిఓ నేనేం చెప్తున్నానంటే ఎంట్రీ పోస్ట్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇన్ రియల్ టైమ్ సినారియోలో పిఓని బేస్ చేసుకొని యూ కెన్ పోస్ట్ ద డాక్యుమెంట్, అంటే Okay. ప్రాసెస్ తెలుస్తుంది కదా నేను అనేది. ఓకే 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 అది. సో ఏదైనా డౌట్ ఉందా? లేదు. అండ్ వీటితో పాటు ఆబ్వియస్లీ ఏదైతే ఏ రోజైతే జరిగిందో ఆ క్లాసెస్ నోట్స్ కూడా